స్టూడెంట్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈరోజు ఈ వీడియోలో మనం ఇంటర్మీడియట్ ఫస్ట్ ఇయర్ చాప్టర్ 6 పర్మిటేషన్స్ అండ్ కాంబినేషన్స్ ఈ చాప్టర్లో ఉన్న ఎక్సర్సైజ్ 6C ఫస్ట్ రోమన్ క్వశ్చన్ నెంబర్ 1, 2 అండ్ 3 గురించి నేర్చుకుంటున్నాం. మీకు ఈ చాప్టర్లో ఉన్న ఆల్ ఎక్సర్సైజెస్ వీడియోస్, ఎగ్జాంపుల్ వీడియోస్ అండ్ ఈ చాప్టర్ ఇంట్రడక్షన్ వీడియో ఈ వీడియో లాస్ట్లో మీకు ప్లేలిస్ట్ డిస్ప్లే అవుతుంది, చెక్ చేసుకోవచ్చు. సో క్వశ్చన్ నెంబర్ 1 చూడండి. ఇఫ్ NP3 ఈక్వల్ టు 1320 ఫైండ్ N. సో NP3 వాల్యూ 1320 అని చెప్తున్నారు. మనం N వాల్యూని ఫైండ్ అవుట్ చేయాలి. ఓకే, సో సొల్యూషన్ చూడండి. ఫస్ట్ గివెన్ ఫార్ములా మీకు ఆల్రెడీ తెలుసు, NCR ఈక్వల్ టు N ఫ్యాక్టోరియల్ బై N మైనస్ R ఫ్యాక్టోరియల్. సో ఈ ఫార్ములా మీకు ఆల్రెడీ తెలుసు. ఓకే, సో ఇక్కడ N ప్లేస్లో సేమ్ N ఉంది, R ప్లేస్లో 3 ఉంది. సో ఫార్ములా లెఫ్ట్ సైడ్ మోడల్లో ఉంది, మనం రైట్ సైడ్ మోడల్లో రాస్తున్నాం. N వాల్యూ సేమ్ N రాస్తాము, R ప్లేస్లో మాత్రమే మనం 3 రాస్తాము. ఓకే, సో అంటే N ఫ్యాక్టోరియల్ బై N మైనస్ R వాల్యూ 3 కాబట్టి 3 ఫ్యాక్టోరియల్ దట్ ఈక్వల్ టు ఈ 1320 నేను ఎలా రాస్తున్నాను అంటే 132 ఇంటూ 10గా రాసుకుంటున్నాను. ఓకే, సో నెక్స్ట్ చూడండి, N ఫ్యాక్టోరియల్ దీన్ని నేను స్ప్లిట్ చేసుకుంటున్నాను. N ఫ్యాక్టోరియల్ ఉంటే మనం N ఇంటూ N మైనస్ 1 ఇంటూ N మైనస్ 2 ఇంటూ N మైనస్ 3 ఇంటూ N మైనస్ 4 ఇంటూ N మైనస్ 5 అండ్ సో అని ఇలా రాసుకుంటాము. నేను ఇక్కడ N మైనస్ 3 ఫ్యాక్టోరియల్తో స్టాప్ చేస్తున్నాను, ఎందుకంటే డినామినేటర్లో సేమ్ వాల్యూ ఉంది. సో సేమ్ ఉన్నట్లయితే మనకి క్యాన్సిలేషన్కి ఈజీగా ఉంటుంది. దట్ ఈక్వల్ టు నెక్స్ట్ ఈ 132 నేను మళ్ళీ ఎలా రాసుకుంటున్నాను అంటే 12 ఇంటూ 11గా రాసుకుంటున్నాను. సో 11 ఇంటూ 12 రాయొద్దు, 12 ఇంటూ 11గా రాయండి. ఓకే, సో నెక్స్ట్ ఇంటూ 10 కంటిన్యూషన్ ఉంది, సో అది రాయండి. N మైనస్ 3 ఫ్యాక్టోరియల్ N మైనస్ 3 ఫ్యాక్టోరియల్ క్యాన్సిల్ అయిపోతుంది. రిమైనింగ్ N ఇంటూ N మైనస్ 1 ఇంటూ N మైనస్ 2. సో ఇక్కడ చూడండి 1 నెంబర్ అనేది ఇక్కడ మీకు డిక్రీజ్ అవుతా వెళ్తుంది. రైట్ సైడ్లో కూడా ఇక్కడ సేమ్ 12 ఇంటూ 11 ఇంటూ 12 1 నెంబర్ డిక్రీజ్ అవుతా వెళ్తుంది. సో ఇక్కడ మీరు కంపేర్ చేసుకోండి, LHSని RHSని బోత్ సైడ్స్ కంపేర్ చేసుకోండి. సో కంపేర్ చేసుకున్నట్లయితే ఈ వాల్యూ Nకి ఈక్వల్ అవుతుంది, అంటే N వాల్యూ 12 అయినట్లయితే 12 మైనస్ 1 అంటే 11, నెక్స్ట్ 12 మైనస్ 2 అంటే 10, అంటే N వాల్యూ వచ్చేసరికి మనకి 12కి ఈక్వల్ అవుతుంది. ఓకే, సో నెక్స్ట్ అది రాయండి. కంపేరింగ్ ఆన్ బోత్ సైడ్స్ we get N ఈక్వల్ టు 12. ఓకే, సో దాట్స్ ఇట్. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 2 చూడండి. ఇఫ్ NP7 ఈక్వల్ టు 42 ఇంటూ NP5 దెన్ ఫైండ్ N. ఇక్కడ మనకి LHS RHS రెండిట్లో NCR ఫార్ములా మోడల్లో ఇచ్చారు. మనం దీన్ని యూస్ చేసుకొని N వాల్యూని ఫైండ్ అవుట్ చేయాలి. ఓకే, సో NCR ఫార్ములా సేమ్ మీరు క్వశ్చన్ నెంబర్ 1కి రాసారు చూడండి. ఇక్కడ N ఫ్యాక్టోరియల్ బై N మైనస్ R ఫ్యాక్టోరియల్ సేమ్ ఇదే యూస్ చేస్తాము. ఫస్ట్ NP7 ఉంది, దీన్ని నేను N ఫ్యాక్టోరియల్ బై N మైనస్ R ఫ్యాక్టోరియల్. సో అంటే N మైనస్ R అంటే ఇక్కడ 7, సో 7 ఫ్యాక్టోరియల్ దట్ ఈక్వల్ టు 42 ఇంటూ ఇక్కడ కూడా సేమ్ N ఫ్యాక్టోరియల్ బై N మైనస్ 5 ఫ్యాక్టోరియల్. ఓకే, సో ఇలా రాసుకుంటాము. నెక్స్ట్ చూడండి, నెక్స్ట్ N ఫ్యాక్టోరియల్ అండ్ N ఫ్యాక్టోరియల్. సో బోత్ సైడ్స్ మీకు LHS RHSలో న్యూమరేటర్లో ఉన్న N ఫ్యాక్టోరియల్ క్యాన్సిల్ అయినట్లయితే రిమైనింగ్ 1 బై N మైనస్ 7 ఫ్యాక్టోరియల్ ఈక్వల్ టు 42 ఇంటూ 1 బై N మైనస్ 5 ఫ్యాక్టోరియల్ వచ్చేస్తుంది. ఓకే, సో నెక్స్ట్ ఈ N మైనస్ 5 ఫ్యాక్టోరియల్ని మీరు ట్రాన్స్పోజ్ చేసుకోండి. సో ట్రాన్స్పోజ్ చేసుకున్నట్లయితే ఇక్కడ డినామినేటర్లో ఉంది కాబట్టి ఇది ట్రాన్స్పోజ్ చేసుకుంటే న్యూమరేటర్లోకి వెళ్తుంది. ఓకే, సో ఆర్ మీరు క్రాస్ మల్టిప్లికేషన్ చేసినా కానీ 1 ఇంటూ ఈ వాల్యూ సేమ్ మీకు ఇదే వాల్యూ వచ్చేస్తుంది, అంటే N మైనస్ 5 ఫ్యాక్టోరియల్ బై డినామినేటర్లో. సో ఈ వాల్యూ దీనికి మల్టిప్లై చేసినట్లయితే
n-7 ఫ్యాక్టోరియల్ యాస్టీస్ వచ్చేస్తుంది. ఇక్కడ మీకు రైట్ సైడ్లో ఓన్లీ 42 ఉంటుంది. ఓకే, సో జస్ట్ ఇక్కడ ఉన్న n-5 ఫ్యాక్టోరియల్ డినామినేటర్లోని ట్రాన్స్పోజ్ చేసుకుంటే న్యూమరేటర్లోకి వచ్చేస్తుంది. సో అది రాసాము. నెక్స్ట్ n-5 ఫ్యాక్టోరియల్ని మనము స్ప్లిట్ చేసుకుంటున్నాము. డినామినేటర్లో n-7 ఉంది కాబట్టి n-7 వచ్చే వరకు మనం రాసుకుంటాము. సో నెక్స్ట్ అది చూడండి, n-5 ఇంటూ n-6 ఇంటూ n-7 ఫ్యాక్టోరియల్ బై n-7 ఫ్యాక్టోరియల్ ఈక్వల్ టు 42. ఓకే, సో ఇక్కడ సేమ్ n-7 ఫ్యాక్టోరియల్ n-7 ఫ్యాక్టోరియల్ క్యాన్సిల్, రిమైనింగ్ n-5 ఇంటూ n-6 ఈక్వల్ టు 42 ఉంటుంది. సో నెక్స్ట్ అది రాయండి, n-5 ఇంటూ n-6 ఈక్వల్ టు 42. ఓకే, సో నెక్స్ట్ n ఇంటూ n n స్క్వేర్ మైనస్ n ఇంటూ 6 6n మైనస్ 5 ఇంటూ n 5n మైనస్ ఇంటూ మైనస్ ప్లస్ 5 6 30 ఈక్వల్ టు 42. నెక్స్ట్ చూడండి, n స్క్వేర్ మైనస్ ఇవి రెండు సేమ్ టర్మ్స్ కాబట్టి యాడ్ చేయండి, 11n వచ్చేస్తుంది ప్లస్ 30 మైనస్ 42 ఈక్వల్ టు 0. నెక్స్ట్ n స్క్వేర్ మైనస్ 11n మైనస్, సో 42లోంచి 13 మీరు సబ్ట్రాక్షన్ చేస్తే 12 వచ్చేస్తుంది. లార్జెస్ట్ నెంబర్కి మైనస్ ఉంది కాబట్టి మైనస్ రాయండి. సో ఇప్పుడు చూడండి, ఇక్కడ n స్క్వేర్ ఉంది, ఇక్కడ -12 ఉంది. మీరు ఏవైనా కానీ 2 నెంబర్స్ని మల్టిప్లై చేస్తే -12n స్క్వేర్ రావాలి. సేమ్ అవే 2 టర్మ్స్ని మీరు ఎడిషన్ కానీ ఆర్ సబ్ట్రాక్షన్ కానీ చేస్తే -11n రావాలి. సో ఇలా వచ్చేటట్లుగా మిడ్ టర్మ్ని మనం స్ప్లిట్ చేసుకుంటాము. ఓకే, సో 12 వన్స్ చూడండి, 12 వన్స్ 12 వచ్చేస్తుంది. ఇక్కడ n స్క్వేర్ రావాలి కాబట్టి సో 12n ఇంటూ 1n అండ్ ఇక్కడ మైనస్ ఉంది. సో దేనికి మైనస్ పెట్టాలి అంటే -12n ప్లస్ 1n తీసుకున్నారనుకోండి. సో ఇవి రెండు సబ్ట్రాక్షన్ చేస్తే -11n వస్తుంది. అండ్ ఇక్కడ చూడండి, మైనస్ ఇది ప్లస్లో ఉందనుకోండి. సో మైనస్ ఇంటూ ప్లస్ -12n ఇంటూ n స్క్వేర్ అంటే ఈ మిడ్ టర్మ్ని మనం -12n ప్లస్ nగా మనం స్ప్లిట్ చేస్తున్నాము. ఓకే, సో n స్క్వేర్ -12n ప్లస్ n -12 ఈక్వల్ టు 0. ఈ ఫస్ట్ 2 టర్మ్స్ నుంచి nని కామన్ తీయండి. ఓకే, సో n కామన్గా ఉంది, n కామన్ తీస్తే n-12 ఉంటుంది. నెక్స్ట్ ఈ 2 టర్మ్స్ కూడా మనకు కామన్ తీస్తే n-12 వచ్చేటట్లుగా కామన్ తీయాలి. అంటే ఏ వాల్యూ కామన్ తీయాలి, 1ని కామన్ తీయాలి. సో 1 ఇంటూ n ప్లస్ ఇంటూ మైనస్ 1 ఇంటూ 12 సేమ్ అదే వచ్చేస్తుంది. నెక్స్ట్ సో బ్రాకెట్లో కామన్గా ఉంది, సింగిల్ టైం రాసుకొని బ్రాకెట్కి బిఫోర్ చూడండి, ఇక్కడ n ఇక్కడ +1 ఉంది, అది సెకండ్ బ్రాకెట్లో రాసుకోండి. దట్ ఈక్వల్ టు 0. సో n-12 ఈక్వల్ టు 0, n ప్లస్ 1 ఈక్వల్ టు 0. సో n -12 మీరు ట్రాన్స్పోజ్ చేసుకుంటే +12 అవుతుంది, +1 మీరు ట్రాన్స్పోజ్ చేసుకుంటే -1 వచ్చేస్తుంది. ఇక్కడ మెయిన్ చూడండి, n వాల్యూ -1 వచ్చింది. మీరు ఒకసారి టెక్స్ట్ బుక్లో అబ్జర్వ్ చేసినట్లయితే సో టెక్స్ట్ బుక్లో మీరు అబ్జర్వ్ చేసినట్లయితే npr ఈక్వల్ టు n ఫ్యాక్టోరియల్ బై n-r ఫ్యాక్టోరియల్. సో r వాల్యూ అనేది 0కి nకి బిట్వీన్లో ఉంటుంది అండ్ r వాల్యూ n వాల్యూ కంటే స్మాలెస్ట్ వాల్యూ. సో ఓకే, సో ఇక్కడ మెయిన్ కాన్సెప్ట్ చూడండి, r కంటే n వాల్యూ గ్రేటెస్ట్. ఈ 2 ఓపెనింగ్స్ ఎట్ సైడ్ అయితే టర్న్ అయి ఉన్నాయో అటు ఆ వాల్యూ అనేది గ్రేటెస్ట్ వాల్యూ అవుతుంది. అంటే r కంటే n వాల్యూ అనేది గ్రేటెస్ట్ ఉండాలి. ఇక్కడ మీరు అబ్జర్వ్ చేసినట్లయితే క్వశ్చన్లో r వాల్యూ ఎంత ఇచ్చారు అనేది చూడండి. సో r వాల్యూ వచ్చేసరికి మనకి ఇక్కడ 7 ఇచ్చారు, ఇక్కడ 5 ఇచ్చారు. ఈ రెండిటికంటే n వాల్యూ అనేది గ్రేటెస్ట్ ఉండాలి. సో 7 5 కంటే గ్రేటెస్ట్ వాల్యూ వచ్చేసరికి 12. సో ఎందుకంటే ఇది నెగిటివ్ వాల్యూ మనం కన్సిడర్ చేయము. సో సిన్స్ n నాట్ ఈక్వల్ టు -1 నెగిటివ్ వాల్యూని మనం కన్సిడర్ చేయము, ఓన్లీ పాజిటివ్ వాల్యూని మాత్రమే కన్సిడర్ చేస్తాము. దేర్ఫోర్ n ఈక్వల్ టు 12. ఓకే, సో దాట్స్ ఇట్.
నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 3 చూడండి. ఇఫ్ n+1 p5 ఈజ్ టు np6 ఈక్వల్ టు 2:7 ఫైండ్ n. సో n వాల్యూని ఫైండ్ అవుట్ చేయాలి. ఓకే, సో సొల్యూషన్ చూడండి. సొల్యూషన్ ఫస్ట్ ఈజ్ టు అంటే మనం ఫ్రాక్షన్ ఫామ్లో రాసుకోవచ్చు అని గివెన్ ఏదైతే కండిషన్ ఇచ్చారో సో ఆ కండిషన్ రాయండి. నెక్స్ట్ n+1 p5 బై np6 ఈక్వల్ టు 2:7ని 2/7గా రాసుకోవచ్చు. ఓకే, సో ఇలా రాయండి. నెక్స్ట్ సో NPR ఫార్ములా, సో ఆల్రెడీ మీకు ఫార్ములా తెలుసు. PR ఫార్ములా n ఫ్యాక్టోరియల్ బై n మైనస్ r ఫ్యాక్టోరియల్. ఓకే, సో ఫస్ట్ న్యూమరేటర్లో n ప్లేస్లో ఇక్కడ n+1 ఉంది అంటే మనము n+1 ఫ్యాక్టోరియల్ బై n+1 మైనస్ r వాల్యూ ఇక్కడ 5 ఉంది అంటే 5 ఫ్యాక్టోరియల్. ఇది ఓన్లీ న్యూమరేటర్కే. నెక్స్ట్ డినామినేటర్లో మళ్ళీ np6 ఉంది, దీనికి కూడా npr ఫార్ములానే అప్లై చేయాలి. ఓకే, సో నెక్స్ట్ మళ్ళీ డినామినేటర్ చూడండి. సో డినామినేటర్లో n ఫ్యాక్టోరియల్ బై n మైనస్ r ఫ్యాక్టోరియల్ అంటే n మైనస్ r వాల్యూ ఇక్కడ 6 ఉంది కాబట్టి 6 ఫ్యాక్టోరియల్ ఈక్వల్ టు 2/7. ఓకే, సో నెక్స్ట్ ఈ డినామినేటర్ ఉన్న ఫ్రాక్షన్ని నేను మల్టిప్లికేషన్లో కన్వర్ట్ చేసుకుంటున్నాను. ఎప్పుడైతే ఈ ఫ్రాక్షన్ నేను మల్టిప్లికేషన్లో కన్వర్ట్ చేసుకుంటున్నానో ఇది రెసిప్రోకల్ అవుతుంది. ఓన్లీ డినామినేటర్లో ఉన్న ఫ్రాక్షన్ని నేను మల్టిప్లికేషన్లో కన్వర్ట్ చేసుకుంటున్నాను. న్యూమరేటర్లో ఉన్నది యాజ్ టీజ్గా రాస్తున్నాను అంటే n+1 ఫ్యాక్టోరియల్ బై n. సో +1 -5 సబ్ట్రాక్షన్ చేస్తే -4 ఫ్యాక్టోరియల్. ఓకే, సో ఇప్పుడు ఈ డినామినేటర్ని నేను కన్వర్ట్ చేస్తున్నాను. సో n-6 ఫ్యాక్టోరియల్ బై n ఫ్యాక్టోరియల్. సో రెసిప్రోకల్ అవుతుంది. మీరు ఎప్పుడైనా కానీ ఈ డినామినేటర్లో ఏదైనా ఫ్రాక్షన్ ఉండి అది మీరు మల్టిప్లికేషన్లో కన్వర్ట్ చేయాలి అనుకుంటే ఆ ఫ్రాక్షన్ని రెసిప్రోకల్ చేసుకోవాలి. సో ఇక్కడ n ఫ్యాక్టోరియల్ ఉంది, ఇక్కడ n+1 ఫ్యాక్టోరియల్ ఉంది. దీన్ని నేను కంటిన్యూ చేస్తున్నాను అంటే n+1 ఫ్యాక్టోరియల్ని నేను n+1 ఇంటూ n ఫ్యాక్టోరియల్గా రాసుకుంటున్నాను. n+1 తర్వాత నెక్స్ట్ n తర్వాత n-1 n-2 ఇలా వస్తాయి. నేను n ఫ్యాక్టోరియల్తో స్టాప్ చేశాను ఎందుకంటే ఇక్కడ n ఫ్యాక్టోరియల్ ఉంది. న్యూమరేటర్ డినామినేటర్లో ఉంటే మనం క్యాన్సిల్ చేసుకోవచ్చు. ఓకే, సో నెక్స్ట్ బై n-4ని మీరు నెక్స్ట్ -1 అంటే ఇంకొక 1ని సబ్ట్రాక్షన్ చేసుకుంటా వెళ్తారు. ఓకే, సో నెక్స్ట్ n-4 ఫ్యాక్టోరియల్ ఉంది. సో n-4 ఇంటూ నెక్స్ట్ 1 నెంబర్ మనం సబ్ట్రాక్షన్ చేసుకుంటా వెళ్ళాలి. సో నెక్స్ట్ వచ్చేసరికి n-4 -1 అంటే n-5 వస్తుంది. నెక్స్ట్ n-5 -1 అంటే n-6 వస్తుంది. నెక్స్ట్ ఇంటూ n-6 ఫ్యాక్టోరియల్ బై n ఫ్యాక్టోరియల్ ఈక్వల్ టు 2/7. నెక్స్ట్ క్యాన్సిలేషన్ చూడండి. ఇక్కడ n ఫ్యాక్టోరియల్ ఉంది, ఇక్కడ n ఫ్యాక్టోరియల్ ఉంది, క్యాన్సిల్ చేయండి. నెక్స్ట్ ఇక్కడ కూడా సేమ్ n-6 ఫ్యాక్టోరియల్ నేను ఇక్కడతో స్టాప్ చేశాను. సో ఇక్కడ n-6 ఉంది, ఇక్కడ n-6 ఉంది, క్యాన్సిల్ చేయండి. రిమైనింగ్ న్యూమరేటర్లో n+1 ఉంటుంది, డినామినేటర్లో వచ్చేసరికి మనకి n-4 ఇంటూ n-5 ఉంటుంది. ఈక్వల్ టు రైట్ సైడ్లో 2/7 ఉంటుంది. సో అదంతా యాజ్ టీజ్గా రాసేసుకోండి. సో n+1 బై n-4 ఇంటూ n-5 ఈక్వల్ టు 2/7. నెక్స్ట్ n+1 నెక్స్ట్ ఈ ఫ్రాక్షన్ ఇక్కడ ఫ్రాక్షన్ ఉంది, ఈక్వల్ టు రైట్ సైడ్లో ఫ్రాక్షన్ ఉంది. సో ఈ ఫ్రాక్షన్ని మీరు ఏం చేస్తారంటే క్రాస్ మల్టిప్లికేషన్ చేయండి. సో అంటే 7 ఇంటూ n+1 వచ్చేస్తుంది. సో 7 ఇంటూ n+1 ఈక్వల్ టు 2 ఇంటూ n-4 ఇంటూ n-5 వచ్చేస్తుంది. ఓకే, సో నెక్స్ట్ చూడండి 7 ఇంటూ n 7n ప్లస్ 7 ఇంటూ 1 7 1s 7. నెక్స్ట్ 2 ఇంటూ n ఇంటూ n n² మైనస్ 5 ఇంటూ n 5n మైనస్ 4 ఇంటూ n 4n మైనస్ ఇంటూ మైనస్ ప్లస్ 5 4s 20. ఓకే, సో దట్ ఈక్వల్ టు నెక్స్ట్ 7n ప్లస్ 7 ఈక్వల్ టు చూడండి 2 ఇంటూ n². సో ఇది సేమ్ n టర్మ్స్, ఇవి రెండు యాడ్ చేయండి -9n ప్లస్ 20 వచ్చేస్తుంది.
నెక్స్ట్ 7n ప్లస్ 7 ఈక్వల్ టు 2n స్క్వేర్ మైనస్ 18n ప్లస్ 2 2s 4. సో అంటే 40 వచ్చేస్తుంది. 22s 40 వస్తుంది. నెక్స్ట్ ఇవన్నీ వచ్చేసరికి మనం ఒక సైడ్ తీసుకొని వద్దాం. ఈ 7n ప్లస్ 7 ఉంది, ఇది ఈక్వల్ టు ఇట్ సైడ్ ఉంది, దీన్ని మనం ట్రాన్స్పోజ్ చేసుకుందాము. సో ఇక్కడ ప్లస్లో ఉన్నాయి, ఇవి ట్రాన్స్పోజ్ చేసుకుంటే నెగిటివ్కి అయిపోతాయి. ఇవి అన్నీ యాస్టీస్గా రాసేసుకోండి. మీకు ఈ స్టెప్ డౌట్గా ఉంటే ఇవి ఒకసారి చేంజ్ చేసి రాసుకోండి. LHS RHS 2n స్క్వేర్ మైనస్ 18n ప్లస్ 40 ఈక్వల్ టు 7n ప్లస్ 7. సో ఇలా ఉన్నాయి కదా. ఇప్పుడు ఈ 2 టర్మ్స్ని నేను లెఫ్ట్ సైడ్ తీసుకొని వెళ్తున్నాను. సో అప్పుడు మీకు ఇవి నెగిటివ్లోకి వెళ్తాయి. సో ప్లస్ 40 మైనస్ 7 మైనస్ 7n మైనస్ 7 ఈక్వల్ టు 0. సో 2n స్క్వేర్ మైనస్, సో ఇది నెగిటివ్ రెండు యాడ్ చేయండి. 18 ప్లస్ 7 సో యాడ్ చేసుకుంటే 25 వస్తుంది. సో 25n మైనస్, సో ఇక్కడ ప్లస్ 40 ఇక్కడ మైనస్ 7 ఉంది. సో ఇవి రెండు మీరు సబ్ట్రాక్షన్ చేయండి. సబ్ట్రాక్షన్ చేస్తే 33 వచ్చేస్తుంది. 33 ఈక్వల్ టు 0. ఓకే. సో నెక్స్ట్ ఏవైనా కానీ 2 టర్మ్స్ని మీరు మల్టిప్లై చేస్తే సో ఇక్కడ 233 అంటే టోటల్గా 66n స్క్వేర్ రావాలి. సేమ్ అవే 2 టర్మ్స్ని మీరు ఎడిషన్ కానీ సబ్ట్రాక్షన్ కానీ చేస్తే మైనస్ 25n రావాలి. సో అలా వచ్చేటట్లుగా మీరు ఇక్కడ టర్మ్స్ని స్ప్లిట్ చేసుకోవాలి. ఓకే. సో ఎలా స్ప్లిట్ చేస్తాము అనేది చూడండి. 22 3s మీరు చెక్ చేసినట్లయితే 66 వస్తుంది. అంటే 22n అండ్ 3n. సో ఇవి రెండు చూడండి, 22 ఇంటూ 3 22 3s 66, n ఇంటూ n స్క్వేర్. బట్ ఇక్కడ వచ్చేసరికి మనకి మైనస్ ఉంది. సో మైనస్ ఉంది కాబట్టి ఈ 2 టర్మ్స్కి మీరు మైనస్ తీసుకున్నట్లయితే మైనస్ ఇంటూ మైనస్ ప్లస్ అయిపోతుంది. నెక్స్ట్ ఇప్పుడు చూడండి మైనస్ 22n మైనస్ 3n. ఇవి రెండు మీరు యాడ్ చేసుకున్నట్లయితే మైనస్ 25n వస్తుంది. అంటే ఇక్కడ ఏదైతే మిడ్ టర్మ్ ఉందో మైనస్ 25n నేను మైనస్ 22n మైనస్ 3nగా స్ప్లిట్ చేసుకుంటున్నాను. సో మైనస్ 22n మైనస్ 3n ప్లస్ 33 ఈక్వల్ టు 0. సో నెక్స్ట్ ఈ 2 టర్మ్స్ నుంచి 2 అండ్ n రెండింటిని కామన్ తీయండి. ఓకే. సో 2n కామన్ తీసినట్లయితే ఇక్కడ n ఉంటుంది. మైనస్ 11 2s 22, n ఆల్రెడీ ఇక్కడ మనం రాసాం. నెక్స్ట్ ఈ 2 టర్మ్స్ని కూడా మీరు ఏదైనా వాల్యూ కామన్ తీస్తే ఇన్సైడ్ వచ్చేసరికి ఇక్కడ మనకి సేమ్ n మైనస్ 11 వచ్చేటట్లుగా కామన్ తీయాలి. అంటే ఇక్కడ మీరు మైనస్ 3ని కామన్ తీసారనుకోండి, మైనస్ 3 ఇంటూ n మైనస్ 3n మైనస్ ఇంటూ మైనస్ ప్లస్ 3 11s 33. సేమ్ అదే వచ్చేస్తుంది. మీరు కామన్ తీసేటప్పుడు ఈ 2 బ్రాకెట్స్లో సేమ్ వాల్యూస్ ఉన్నాయా లేదా అనేది చెక్ చేసేయండి. సో నెక్స్ట్ ఈ బ్రాకెట్కి ఇన్సైడ్ ఉన్నది సింగిల్ టైం రాయండి. n మైనస్ 11 ఈక్వల్ టు 0. నెక్స్ట్ 2n మైనస్ 3 ఈక్వల్ టు 0. సో n మైనస్ 11 మీరు ట్రాన్స్పోజ్ చేసుకుంటే ప్లస్ 11 అవుతుంది. 2n ఈక్వల్ టు మైనస్ 3ని మీరు ట్రాన్స్పోజ్ చేసుకుంటే ప్లస్ 3 అవుతుంది. సో ప్లస్ 3. నెక్స్ట్ n ఈక్వల్ టు 3/2 వచ్చేస్తుంది. అంటే n వాల్యూ వచ్చేసరికి ఇక్కడ మనకి 11 వచ్చింది, n వాల్యూ వచ్చేసరికి 3/2 వచ్చింది. n వాల్యూ ఎప్పుడు మనకి నాన్ ఇంటీజర్ అవ్వాలి. అంటే ఇక్కడ ఏదైతే ఫ్రాక్షన్స్ కానీ నెగిటివ్ వాల్యూస్ వచ్చినాయి ఏమన్నా కానీ ఉన్నట్లయితే అవి మనం కన్సిడర్ చేయకూడదు. ఓకే. సో అంటే ఈ వాల్యూని మనం కన్సిడర్ చేయకూడదు. n నాట్ ఈక్వల్ టు 3/2. ఎందుకంటే సో సిన్స్ పాయింట్ రాసుకోండి, నాన్ ఇంటీజర్. ఓకే. సో ఇది నాన్ ఇంటీజర్ కాబట్టి దీన్ని కన్సిడర్ చేయము. ఓన్లీ n వాల్యూ 11ని మాత్రమే కన్సిడర్ చేస్తాము. Therefore n equal to 11. Okay, so that's it. మీకు ఈ వీడియో నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి అండ్ మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. ఇప్పుడు మీకు ఈ వీడియో లాస్ట్లో ఈ చాప్టర్ ప్లేలిస్ట్ అండ్ నెక్స్ట్ క్వశ్చన్స్ వీడియోస్ డిస్ప్లే అవుతే చెక్ చేసుకోవచ్చు. థ్యాంక్ యూ అండ్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్.